దేవాది దేవుడు ఏషియా 41 అధ్యాయము 10వ వచనం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీతి అనే నా దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో మార్లు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కానీ మరొకసారి మనకు ఆయన దక్షిణాస్తంతో మనల్ని ఆదుకోబోతుండనే వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అవును, దేవుడి దక్షిణహస్తం సాహస కార్యములు చేయును. దేవుని దక్షిణహస్తం మహోన్నతమైనది. ఆయన హస్తం ఎంత భయంకరమైన హస్తం అంటే, ఈ భూమి ఎంత విశాలంగా ఉందో అంత గొప్ప హస్తమైన హస్తం. ఎందుకంటే ఒక్క మారే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దీవించగల ఆ యొక్క దక్షిణ హస్తంకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆయన ఇందులేడు అందులేడని ఎందందు వెతికినా అందందే గలదు. ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు. ప్రతి స్థలంలో ఒక్క మారు ఆయన కోట్ల మందిని ఆదుకునే దేవుడు. ఒక్క మారు ఆయన లక్షల మందితో మాట్లాడే దేవుడు. ఆ దేవునికై మహిమ కలుగునుగాక. ఇంకా ఇక్కడ ఏమంటుండంటే, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఎవరవని? నువ్వు నా దాసుడవని. నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకున్నా. నువ్వు నా దాసుడవని నేను ఆలస్యం చేయకుండా నేను నిన్ను ఏర్పరచుకున్నా. ఎందుకంటే నీవు నా సొత్తుగా చేసుకోవడానికి, నేను ఎంత తొందరగా అంటే అంత తొందరగా నేను నిన్ను నా సొత్తుగా చేసుకోవడానికి, నేను చెప్పింది నువ్వు వినడానికి, నేను చెప్పింది నువ్వు చేయడానికి, నేను ఉపేక్షించకుండా అంటే వెయిట్ చేయకుండా నా యొక్క పనుల కోసము నిన్ను ఒక సరి అయిన మనిషిగా నేను నిన్ను ఏర్పరచుకున్నా. నేను నిన్ను ఎన్నుకున్నా. నా పనులు చేయడానికి నేను నిన్ను సిద్ధపరచుకున్నా. ఇంకేమంటుండంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. అవును, నేను నీకు తోడై ఉన్నాను. నేను చెప్పిన ప్రకారము నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉంటానని అనేక మార్లు నేను నీతో చెప్పి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 365 డేస్ భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, ధైర్యంగా ఉండుమని 360 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతిరోజు నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అని దేవాది దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అవును, ఆయన ఏ బాధ్యతలైతే ఏ భారాలనైతే మనపై మోపుతుండో ఆ యొక్క బాధ్యతలు ఆ యొక్క భారాలు నిర్వర్తించడానికి నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం నువ్వు చెయ్యగలవు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు చెయ్యగలవు అని నేను ఉద్దేశించుచున్నాను గనుక నా యొక్క పనుల భారము నీపై మోపుతున్నా. నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిని. నేను నీకు తోడై ఉన్నాను అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండు? భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఏమంటుండు? భయపడకు, నేను నీ దేవుడైనాను. ఏ స్థితిలో నువ్వు ఈరోజు ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నా, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. అగ్నిలోను పడినను అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు, నీటిలోను నడిచినవు ఆ నీళ్లు నిన్ను పొర్లించలేవు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఈరోజు అనేక మందితో దేవుడు ఈరోజు మాట్లాడడం, ఈ యొక్క మాట సెలవివ్వడం జరుగుతుంది. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు. భయంకరమైన ఆ పువ్వు బిల్లలో ఉన్నావా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. భయంకరమైన నిందల గుండా నువ్వు వెళ్తున్నావా? భయంకరమైన అసమాధానం గుండా నువ్వు వెళ్తున్నావా? భయంగా జీవిస్తున్నావా? నీ భయాలలో నేను నీకు తోడై ఉన్నాను. లేదు, కరువు కాటకం గుండా నువ్వు వెళ్తున్నావా? భయంకరమైన దరిద్రత గుండా నువ్వు వెళ్తున్నావా? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకుము. లేదా భయంకరమైన నిందల గుండా నువ్వు వెళ్తున్నావా? ఉపద్రవంల గుండా నువ్వు వెళ్తున్నావా? లేదా ఏ ఫలింపు లేని స్థితిలో నువ్వు వెళ్తున్నావా?
భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. లేదు ఉద్యోగం లేక జీవనోపాధి లేక భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఫలింపజేయబోతున్నానని దేవాది దేవుడు ఈరోజు సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడకుము అని మాత్రమే సెలవిచ్చి దేవుడు మౌనంగా ఉండలేదు. ఆయన ఏమంటుండు, నువ్వు దిగులు పడకు. నువ్వు దిగులు పడినా, భయపడినా నేను నిన్ను చూడలేను, దిగులు పడినా నేను నిన్ను చూడలేను. ఎందుకంటే నువ్వు దేని నిమిత్తం దిగులు పడుతున్నావో ఈరోజు ఆ యొక్క విషయంలో నేను నిన్ను బలపరచబోతున్నా. ఆ దేవాది దేవుడు మనల్ని బలపరచడానికి మన పక్కకే ఉన్నాడు. అయినా చాలామంది చిన్న చిన్న వాటికి భయపడ్డము, చిన్న చిన్న వాటికి దిగులు పడడము, ఏమంటారంటే మత్సరం ఎముకలకు కుళ్ళు, మాటి మాటికి దాన్నే ఆలోచించి, మాటి మాటికి దాన్నే తలంచి, ఆ యొక్క కీడుని భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటా, అమ్మో ఇప్పుడు ఇట్లా అయిపోతుందేమో, అమ్మో అప్పుడు అట్లా అయిపోతుందేమో, అమ్మో వీళ్ళు ఇట్లా చేసేస్తారేమో, వాళ్ళు అట్లా చేసేస్తారేమో అనుకొని మత్సరపడుకుంటా. మత్సరం ఎముకలకు కుళ్ళు. కానీ దేవాది దేవుడు ఏమంటుండు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నిన్ను బలపరచడానికి నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్న దేవుడను. ఈ సమయంలో ఎవరైతే నిజంగా విశ్వసిస్తుండ్రో, దేవాది దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను కలవరపడను, నేను దిగులు పడను, ఎందుకంటే నేను ఆశ్రయించింది సర్వోన్నతుడైన దేవుని. నేను ఆశ్రయించిన సర్వోన్నతుడైన దేవుడు నాకు నివాస స్థలమై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడిని నేను శరణజొచ్చున్నాను. ఆయనే నా ఆశ్రయము, నా దుర్గము, నా నమ్మదగిన దేవుడు అని ఎంతమంది అయితే ఆ దేవుని ఆశ్రయించి, ఆ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి, ఆ దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించి, ఆ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరూ నిశ్చయంగా దీవింపబడతారని సెలవు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమంటుండంటే, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఏమంటుండంటే, నీతి అనే దక్షిణహస్తంతో, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకోబోతున్నా. సహాయం చేయనేరకున్నట్టు నా చేతులు కూర్చగాలేదు అని సెలవిస్తుండు. నేను సహాయం చెయ్యలేక నీకు సహాయం చేస్తలేను అనుకుంటున్నావా నువ్వు? లేదా నేను చూస్తలేను, కన్నులుండి నేను చూడనేరని దేవుడని అనుకుంటున్నావా? లేదా నోరుండి మాట్లాడనేరని దేవుడనని అనుకుంటున్నావా? అంటే నేను మౌనంగా ఉన్నాను అంటే నా యొక్క శక్తి నీలో పనిచేస్తలేదు అనుకుంటున్నావా? లేదా నేను మౌనంగా ఉన్నాను అంటే నేను నీకు తోడై లేను అనుకుంటున్నావా? లేదా నేను మౌనంగా ఉన్నాను అంటే నేను నీకు సహాయం చెయ్యలేక ఉన్నాను అనుకుంటున్నావా? ఈరోజు ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు మాట్లాడడం జరుగుతుంది. నా నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకోబోతున్నా. కొంచెం కాలం శ్రమలు, నువ్వు సహించిన దానికన్నా ఎక్కువగా నేను నిన్ను శోధించలేను. నువ్వు ఎంతవరకు సహించగలుగుతావో, నువ్వు ఎంతవరకు భరించగలుగుతావో అంత మాత్రం వరకే ఆ యొక్క శోధనకు నేను అనుమతినిస్తా. దానికన్నా ఎక్కువగా ఏ ఇబ్బంది నిన్ను శోధించలేదు, ఏ ఇరుకు నిన్ను శోధించలేదు. ఏ సమస్య నాకన్నా గొప్పది కాదు, ఏ సమస్య నాకన్నా గొప్పది కాదు, ఏ రోగము నాకన్నా గొప్పది కాదు, ఏ దరిద్రత నాకన్నా గొప్పది కాదు అని ఈరోజు దేవాది దేవుడు సెలవు ఇవ్వడం జరుగుతుంది. అగ్ని కొలిమిలో వేసి కాల్చబడితేనే సువర్ణం శుద్ధమయమవుతుంది. బంగారంకి అగ్ని అవసరము, అగ్ని కొలిమి అవసరము. నువ్వు కూడా ఈ శ్రమలలో శుద్ధ సువర్ణంగా మారబోతున్నావు. దేవుడు నచ్చిన మెచ్చిన కంఠాభూషణంగా నువ్వు మారబోతున్నావు. దయను సత్యముని కంఠాభూషణంగా ఈ యొక్క శ్రమలలో నువ్వు కంఠాభూషణంగా ధరించుకోబోతున్నావు. నీతిని సమాధానంని నీ యొక్క భూషణంగా నువ్వు ధరించుకోబోతున్నావు. ఈ యొక్క శ్రమలు నిన్ను నాశనం చేయడానికి కాదు,
ఈ యొక్క శ్రమలు నిన్ను పాడు చేయడానికి కాదు. ఈ యొక్క శ్రమలు నిన్ను కృంగదీయడానికి కాదు. ఈ యొక్క శ్రమల వల్ల నీకేదో నష్టము కష్టము వాటిల్లడానికి కాదు. ఈ యొక్క శ్రమల గుండా, ఈ యొక్క ఇబ్బందుల గుండా దేవాది దేవుడు మహిమ పొందుకోవడం కోసము ఆనాడు ఆ గుడ్డివాడిని చూపిమ్మని ఆ గుడ్డివాడు యేసు ప్రభుని అడిగినప్పుడు ఆ యొక్క శిష్యులు అంటుండ్రు, ప్రభువా, ఈ గుడ్డితనం సంభవించడానికి వీడు పాపం చేసిండా, వీడు తల్లిదండ్రులు పాపం చేసిండ్రా? ఎవరు పాపం చేసినందుకు వీడికి గుడ్డితనం సంభవించింది? అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, వీడు కానీ వీడి తండ్రి కానీ ఏ పాపము చేయలేదు, దేవుని మహిమ కొరకే వీనికి గుడ్డితనం సంభవించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని మార్లు మనకొచ్చిన కష్టాలు, మనకొచ్చిన ఇరుకులు, మనకొచ్చిన ఇబ్బందులు, మనకొచ్చిన శ్రమలు దేవుని నామాన్ని మహిమపరచడానికే. అవి ఏవో శాపాలో ఏవో పాపాలో నిన్ను ముంచేయడానికో, నిన్ను కాల్చేయడానికో, నిన్ను నాశనం చేయడానికో, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. కొన్ని మార్లు ఆ యొక్క శ్రమలలో నుంచి, ఆ యొక్క ఇబ్బందులలో నుంచి, ఆ యొక్క ఇరుకులలో నుంచి ఆ దేవాది దేవుడి నామమును మహిమపరచడానికే ఆ యొక్క శ్రమల గుండా, ఆ యొక్క ఇబ్బందుల గుండా దేవాది దేవుడు మనను ప్రవేశపెట్టి మనము ఆ యొక్క శ్రమలలో నుంచి పాఠం నేర్చుకొని మనం విజయవంతంగా మనం బయటికి రావడానికి ఆ దేవాది దేవుడే మన కోసం మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన ఏమంటుండంటే, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నా. నేను నీకు ఇప్పటి వరకేమో నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానన్నాడు. ఇప్పుడేమంటుండంటే నీకు సహాయం చేసేదనని చెప్పుచు ఏమంటుండు, ఇంకా చాలు బిడ్డ, ఇక నువ్వు పడ్డ కష్టాలు చాలు. ఎస్, మీరందరూ నేను పెట్టిన పరీక్షలో మీరందరూ గెలిచిండ్రు, మీరందరు ఫస్ట్ డివిజన్లో పాస్ అయిపోయినరు. ఇంకా మీ శ్రమలకు చివరి రోజు, చివరి గడియ రానే వచ్చింది. మీ యొక్క ఓర్పుకు, మీ యొక్క సహనానికి, మీ యొక్క ఆశా నిగ్రహానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నా నేను. ప్రతిఫలం ఇచ్చుట నా పని, పగ తీర్చుకుంటుట నా పని. పగ తీర్చుకునేటోని నేను, ప్రతిఫలం ఇచ్చటోని నేను. కాబట్టి ఈరోజు ఆయన ఏమంటుండంటే, ఇంకా భయపడకు, అయిపోయింది, ఇంకా నీ యొక్క శ్రమకాలము సమాప్తి అయిపోయింది, ఇంకా భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది బిడ్డలైతే ఇంకా ప్రభువా ఇంకా ఎప్పుడు సహాయం చేస్తావు తండ్రి, నీ సహాయం కోసం మేము వేచి ఉన్నాం ప్రభువా. కావలివాడు ఉదయం కోసం ఏ విధంగా వేచి ఉంటాడో ప్రభువా, మేము కూడా నీ సహాయం కొరకు వేచి ఉన్నామని ఎవరెవరైతే దేవాది దేవుని సమక్షంలో వేచి ఉన్నారో వారందరితో దేవుడి శుభవార్త చెప్పడం జరుగుతుంది. ఏంటంటే, నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ఇంకా నా యొక్క సహాయము ఇంకా మీకు ఇప్పటి వరకు మీరు భరించిండ్రు, ఇప్పటి వరకు మీరు సహించిండ్రు, కానీ ఇప్పుడు నా సహాయము మీకోసం పంపడానికి నేను సిద్ధమై ఉన్నా, మీకు సహాయం చేయడానికి నేను సిద్ధమై ఉన్నా. ఇంకేమంటుండంటే, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు ఈరోజు మన కుడి చేతులని పట్టుకొని మనకు సహాయం చేయబోతున్న దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు. ఇప్పటి వరకు నేను చెప్తానే ఉన్నా, అవును ఆయన వెయిట్ చేస్తుండు.
ఇంకా మనము ఆ యొక్క శ్రమల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ యొక్క శ్రమల నుంచి మనము ఏదైతే ఆయన నేర్పియాలనుకుంటో దాన్ని నేర్చుకోవాలని అనుకుంటూనే ఉన్నాము. నిమిషంలోనే ఆయన ఏమంటుండంటే, అయిపోయింది తల్లి, ఇంకా మీ శ్రమకాలం సంపూర్తి అయిపోయింది. ఎందుకంటే నేను సహాయం చేయడానికి నేను సిద్ధమై ఉన్నాను. నేను ఇంకా మీకు సహాయం చేస్తున్నా. ఈ క్షణమే, ఈ రోజే, ఈ క్షణమే, ఈ గడియలోనే నేను మీ కుడి చేతిని పట్టుకోనున్నా. మీకు సహాయం చేయడం కోసము మీ కుడి చేతిని నేను పట్టుకోనున్నా. మీరు ఒంటరిగా లేరు. ఈ క్షణము, ఈ గడియ మొదలుకొని మీరు ఒంటరిగా లేరు. మిమ్ములని నేను నా కుడి చేతుల్లో పట్టుకొని ఉన్నాని దేవాది దేవుడు మనందరినీ ధైర్యపరుస్తున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. యెహోవాని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా ఈ కార్యములు చేసనని, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసనని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు సహాయం చేయడానికి కుడి చేతిని పట్టుకున్నా అంటుండు. ఇంకా అంతట్లోనే ఇంకా ఏమంటుండంటే, యెహోవాని నేను వారికి ఉత్తరం ఇచ్చదను. ఈరోజు సహోదరి ఇంతకుముందు చెప్పింది, నువ్వు కానీ నాకు ఉత్తరం ఇవ్వకపోతే, నువ్వు నా పక్షంలో నిజంగా ఉంటే నువ్వు నన్ను బాగు చెయ్యాలని నేను దేవుణ్ణి అడిగిన అన్నది. అదేవిధంగా దేవుడు ఈరోజు ఏమంటుండంటే, యెహోవాని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడనేమో తోడయ్యుండి వాళ్ళకు సహాయము చేస్తా. మొదటగా తోడై ఉన్నా అంటుండు, రెండోదిగా సహాయం చేస్తున్నా అంటుండు, మూడోదిగా ఉత్తరం ఇస్తా అంటుండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఉత్తరం ఇవ్వడమే కాదు, ఇజ్రాయెల్ దేవుడైన నేను వారిని విడనాడను. ఈరోజు మొదలుకొని నేను మిమ్ములని విడువను, ఎడబాయను. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయనని సెలవిస్తుండు. ఇంకా ఏమంటుండంటే, జనులు చూచి యెహోవా ఈ కార్యములు మన జీవితాలలో అద్భుతాలను చూసంట జనులు అంటారంట, యెహోవా ఈ కార్యములు చేసింది, వీరందరూ దీవింపబడ్డారు అంటే దేవుడు వీళ్ళని దీవించిండు. దేవుడు వీళ్ళని దీవిస్తే తప్ప వీళ్ళు ఎన్నటెన్నటికీ దీవింపబడరు. కాబట్టి దేవుడు వీళ్ళని దీవించిండు. సమృద్ధిలో వీళ్ళని దీవించిండు, ఆరోగ్యంలో వీరిని దీవించిండు, గర్భఫల విషయంలో వీరిని దీవించిండు, సమృద్ధి విషయంలో వీరిని దీవించిండు, అప్పుల విషయంలో వీరిని దీవించుడు. ప్రతి విషయంలో దేవుని చేత వీళ్ళు దీవింపబడిన ప్రజలు అని లోకం తెలుసుకునేలాగా దేవాది దేవుడు మనని దీవించబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. జనులు చూచి యెహోవా ఈ కార్యములు చేసననియు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లును, చెట్లు లేని మెట్ల మీద నేను నదులు పారజేసేదను, లోయల మధ్య ఊటలను బకజేసేదను, అరణ్యంలో నీటి మడుగులను, ఎడారిలో నేలను నీటి బుగ్గలను చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈరోజు మాకెక్కడి నుంచి సహాయం వస్తుంది అనే అవకాశమే మాకు లేదు. అసలు మేము దీవింపబడతాము అనే స్కోపే అసలు మాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డోర్ క్లోజ్ అయిపోయింది. ఏ డోర్ మాకు సహాయం కోసము తెరిచి లేదు అని ఎవరెవరైతే వాపోతుండ్రో వారందరితో దేవుడు ఏమంటుండంటే, నేను చెట్ల లేని మెట్ల మీద నదులను పారజేసేదను. నేను మీ అందరి కోసము లోయల మధ్య ఊటలని, అసలు లోయలలో ఊటలు ఉండడం అసాధ్యము, అరణ్యములో నీటి మడుగులు ఉండడం అసాధ్యము, కానీ అసాధ్యమైన కార్యాలని నేను మీ జీవితంలో చేయబోతున్నా. మూయబడ్డ ద్వారాలని నేను మీ జీవితంలో నూతన ద్వారాలని తెరవబోతున్నా. అసాధ్యమైన కార్యాలని నేను మీ జీవితాలలో సాధ్యపరచబోతున్నాని దేవాది దేవుడు ఈరోజు మనందరితో సెలవిస్తున్న మాటకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అవును, దేవాది దేవుడు అంటుండు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అంటుండు. నేను నీకు తోడై ఉన్నాను, నేను సహాయం చేస్తా, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను అంటుండు. ఇంకా నేను నీకు సహాయం చేస్తా అని అంటుండు. ఇంకేమంటుండంటే,
నేను నీకు ఉత్తరం ఇవ్వబోతున్నా, నేను నీకు ఉత్తరం ఇవ్వబోతున్నా, గొప్ప కార్యములు నేను నీ జీవితంలో చేయబోతున్నా. నేను చేయబోతున్న కార్యములని చూసి అనేకులు దేవుడు వీరి పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ అద్భుత కార్యములు వీళ్ళు దేవుని నుంచి పొందుకోబోతుండనేసి వాళ్ళు గ్రహించినట్లు అద్భుత కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నా. నేను చెట్లు లేని స్థలాలలో మెట్టలను, లోయల మధ్య ఊటలను నేను ఉబ్బక చేయబోతున్నాని దేవాది దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్న ప్రతి మాటకై ఆయన నామానికే మహిమ కలుగునుగాక.